హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అనమాట. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఈరోజు వ్లాగ్లో ఏంటి అంటే, ఈ సంవత్సరం 2025లో మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అవన్నీ కూడా మీకు నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. సో ఫస్ట్ ఫుడ్ మ్యాటర్కి వద్దాము. ఫుడ్ మ్యాటర్కి వస్తే మా మమ్మీ చాలా ఐటమ్స్ తయారు చేశారు. ఈసారి అయితే మా మమ్మీకి హెల్ప్ కూడా చేశాను అనమాట. ఇవి వచ్చేసి అప్పాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసి గారెలు. అండ్ నెక్స్ట్ మేము బూరెలు కూడా తయారు చేసాము. ఇవి వచ్చేసి ప్రసాదం బూరెలు అనమాట. నెక్స్ట్ మా మమ్మీ అయితే కొబ్బరికాయ పచ్చడి కూడా తయారు చేశారండి. అండ్ అలాగే అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రసాదంగా మేమైతే శనగపప్పు ప్రసాదం కూడా తయారు చేసాము. అండ్ అలాగే పరమాన్నం మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ అయితే మా మమ్మీ మామిడికాయ పప్పు కూడా తయారు చేశారండి. అండ్ అలాగే పులిహోర. సో ఇవన్నీ కూడా మా మమ్మీ అయితే తయారు చేశారు ఈ సంవత్సరం దీపావళికి. అండ్ అలాగే నా అవుట్ఫిట్ మ్యాటర్కి వస్తే, నేనైతే ఈ సంవత్సరం శారీ అయితే కట్టుకున్నాను అనమాట. బ్రౌన్ అండ్ గోల్డ్ షిమ్మర్ టైప్లో ఉన్న అవుట్ఫిట్ అయితే నేనైతే వేసుకోవడం జరిగిందనమాట. ఇదేమి నేనేం ప్రీ ప్లాన్డ్గా చేయలేదు. యాక్చువల్గా అయితే ఈ శారీ నేను ముందే తీసుకున్నాను, ఎప్పుడు కట్టుకోలేదన్నమాట. తీసుకొని బ్లౌజ్ అది కూడా మగ్గం వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయించి ఉంచామన్నమాట. సో నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా దీపావళికి కట్టుకోవడం అయితే జరిగిందండి. అండ్ జ్యువెలరీ సెట్ అయితే నేను మింత్రా నుంచి తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా నేనైతే ఓల్డ్ జ్యువెలరీయే వేసుకున్నాను. బ్యాంగిల్స్, ఇంకా వడ్డానం, చెంపసవరాలు ఇవన్నీ కూడా ఓల్డెన్ అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇంత బాగా వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా జ్యువెలరీ సెట్ అయితే ముందే ఆర్డర్ చేసుకున్నాను. వేరే శారీ మీద వేసుకుందాం అనుకున్నాను. బట్ బిఫోర్ 1 డే ప్లాన్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇదైతే శారీ ఉంది కదా, మా మమ్మీ గుర్తు చేశారు, ఆల్రెడీ ఒక శారీ కొన్నాము, బ్లౌజ్ కూడా రెడీగా ఉంది, తీసుకో వేసుకో అని చెప్తే మా మమ్మీ మాట ప్రకారం నేనైతే ఈ దీపావళికి వేసుకోవడం జరిగిందనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్. సో మా మమ్మీ కూడా ట్రెడిషనల్గా రెడీ అయిపోయారు. సో నాకేంటి అంటే, ఎప్పుడైనా సరే పండగలు వస్తే నాకు ట్రెడిషనల్గా రెడీ అవ్వడం ఇష్టం అనమాట. సో యూజువల్గా అయితే నార్మల్గా ఫ్యాషన్గానే ఉంటాము. సో అట్లీస్ట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడైనా కూడా నీట్గా రెడీ అవ్వాలి అని చెప్పేసి నేనైతే ట్రెడిషనల్గానే రెడీ అవుతాను, ఎస్పెషల్గా ఫెస్టివల్ టైమ్స్లో. అండ్ గాయస్, అలాగే మా బుజ్జి తల్లి యశస్వినితో కూడా పిక్ తీసుకున్నాము. ఎంత క్యూట్గా మాట్లాడుతుందో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు కూడా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పమ్మా. బాగు ముట్టుకోకూడదు. చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. టాటా టాటా చెప్పు. గైస్ చూసారా యశస్విని ఎంత క్యూట్గా హాయ్ చెప్తుందో. ఇలా పెట్టాలి, ఇలా పెట్టు. హాయ్ చెప్పమ్మా. అత్త అత్త అత్త. టాటా హాయ్ చెప్పమ్మా. హాయ్. హ్యాపీ దీపావళి చెప్పు. హ్యాపీ అను. హాయ్ చెప్పు. హాయ్. హ్యాపీ దీపావళి. ఇంకా రాదు. అనమ్మా హ్యాపీ దీపావళి. హ్యాపీ అను. హ్యాపీ హ్యాపీ దీపావళి. ది అను. అనమ్మా హాయ్. అత్తేది మీ అత్త. అత్తేది అత్త. ఏది మీ అత్త? అత్త బాగుందా? అత్త బాగుందా? గైస్ చూసారా, మన యశస్విని బుజ్జి తల్లి అయితే క్యూట్గా హాయ్ చెప్తుంది. అత్త అంటది. అత్త, మామ, తాత, నానమ్మ, పిన్ని, అమ్మ, నాన్న అన్ని క్యూట్గా మాట్లాడుతుంది అనమాట. సో
గైస్ ఇంకోటి ఏంటి అంటే మేము దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా దీపావళి రోజు సాయంత్రం సో నైట్ 6:30, 7 ఆ టైంకి వరలక్ష్మీదేవి అండ్ అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అనమాట. సో మేమైతే పూజకు కూడా సిద్ధం చేశారు మా మమ్మీ. ఎలాగో ప్రసాదాలు అయితే మార్నింగ్ తయారు చేసేసాము. సో ఇంకా దేవుణ్ణి అయితే సర్దడం కూడా అయిపోయింది. ఇంకా మా వదిన అయితే ఈ స్పెషల్ రంగోలీ అయితే వేసిందనమాట. ఇంకా మేమైతే సాయంత్రం లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేసాము. సో ప్రతి సంవత్సరం కూడా పూజ అయితే మా డాడీయే చేస్తారనమాట. సో దీపావళి రోజున అయితే అందరూ ఇంటి దగ్గరే ఉంటారండి. సో వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం ఇలాంటి టైంలో అయితే మా డాడీ బయటికి వెళ్ళిపోతారు వర్క్ చేసుకోవడానికి. బట్ అదర్ దాన్ ఈ పండుగలు దీపావళికి అయితే మాత్రం మా డాడీ పర్టికులర్గా మా డాడీ మాత్రమే పూజ చేస్తారనమాట. సో పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఎప్పుడు ఇలాగే అందరం కూడా సరదాగా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి పూజలో ఉంటాము. లాస్ట్ ఇయర్ అయితే నేను బెంగళూరులో ఉన్నాను. మా వదిన ఏమో వాళ్ళ పుట్టింట్లో ఉన్నారనమాట. యశస్విని అప్పుడే పుట్టింది. 2nd మంత్ 3rd మంత్ అనుకుంటా. అప్పుడు మన యశస్విని పుట్టిందనమాట. ఇది మన యశస్విని యొక్క 2nd దీపావళి పండుగ అనమాట. సో ఈ సంవత్సరం అయితే అందరం ఇంట్లోనే ఉన్నాము. నేను, మా అన్నయ్య, మా వదిన, మా మమ్మీ, మా డాడీ, ఇంకా బుజ్జి తల్లి యశస్విని అందరం కూడా ఇంట్లోనే ఉన్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్గా పండుగలు వస్తే ఫ్యామిలీ అంతా ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. సో ఈసారి అయితే మా దివ్య గడు మిస్ అయ్యాడనమాట. సో డ్యూ టు సమ్ ఇష్యూస్ మా దివ్య అయితే రాలేకపోయింది. సో బట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో దీపావళి అయితే పూజ కూడా చాలా చక్కగా జరిగింది. సో మేమైతే ఆస్వానం తీసుకుంటున్నాము అందరం కూడా. సో మన బుజ్జి తల్లి యశస్విని కూడా క్యూట్గా ఆస్వానం తీసుకుంటుంది. గైస్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మన యశస్వినికి భక్తి చాలా ఎక్కువ అనమాట. రామ్ రామ్ అంటది, భజన చేస్తుంది. ఇంట్లో కూడా దేవుడి శ్లోకాలు అవి కూడా ఇంట్రెస్ట్గా వింటుంది అనమాట. వింటూ భజన చేస్తుంది కూర్చుని. అమ్మ దగ్గర అయితే ఉండి దీపారాధన చేస్తుంది. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి కార్తీక మాసం ప్రతిరోజు కూడా అమ్మ దగ్గర ఉండి దీపం వెలిగిస్తుంది అనమాట. యశస్విని కార్తీక దీపాలు అయితే డైలీ పెడుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యశస్విని ఇంత యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. చాలా యాక్టివ్ అనమాట. దైవభక్తి ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తుంది, చిల్ అవుతుంది అనమాట యశస్విని. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా పుట్టింది బంగారు తల్లి యశస్విని. గైస్ మేమైతే లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేసాము. మా డాడీ, మా మమ్మీ మంత్రాలు అవి చదివారనమాట. ఇక్కడైతే మేము అమ్మవారికి హారతి ఇస్తున్నాము. ధూపం అంటారనమాట. సో అగరబత్తీలు వెలిగించి అమ్మవారికి పూజ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఆతకర్పూరంతో కూడా పూజ చేస్తారు. సో ఆ తర్వాత మేమైతే లక్ష్మీ అష్టకం చదివామన్నమాట. లక్ష్మీ అష్టకము అండ్ అలాగే అమ్మవారి శ్లోకాలు అవన్నీ కూడా మంగళహారతి, మంగళగౌరి పాట అన్నీ కూడా పాడడం అయితే జరిగింది. సో ప్రతి సంవత్సరం మేమైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి దీపావళి పండుగ. ఎస్పెషల్గా అమ్మవారికి పూజ అయితే మ్యాండేటరీ అనమాట. మీ ఇంట్లో మీరు ఎలా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ కూడా మేము చదువుతాము. గైస్ చూసారా ఎంత క్యూట్గా యశస్విని బుజ్జి తల్లి హారతి తీసుకుందో. మధ్యలో రామ్ రామ్ అంటుంది చూసారా, అలా క్లాప్స్ కొడుతుంది అనమాట. రామ్ రామ్ అంట భజన చేస్తుంది. సో మన యశస్విని బుజ్జి తల్లికి దేవుళ్ళు అంటే ఏంటి, ఎలా ఉంటారు అన్నీ కూడా తెలుసు అనమాట. మేము ఇన్ కేస్ ఎప్పుడైనా బండి మీద వెళ్ళినా కూడా అమ్మవారి టెంపుల్ కానీ అమ్మవారి ఐడియల్ కానీ ఎక్కడైనా చూసింది అనుకోండి, వెంటనే రామ్ రామ్ అంటది అమ్మవారు దేవుడు అని చెప్పేసి అంటది అనమాట. అమ్మవారి హారతి అయితే మేము తీసుకుంటున్నాం అనమాట. సో మన యశస్విని బుజ్జి తల్లి అలా తీసుకుంటుందో వెయిట్ చేయండి. సో చాలా క్యూట్గా ఉంటుందండి. ఎటువంటి అల్లరి చేయడం కానీ విసిగించడం అయితే చేయదన్నమాట. ఎస్పెషల్గా ఈ పూజలు ఈ దేవుళ్ళ విషయంలో అయితే అస్సలు ఎటువంటి అల్లరి చేయదండి. విజయదశమికి కూడా సో 9 రోజులు కూడా టెంపుల్కి అయితే వెళ్ళింది. శుభ్రంగా పూజ చేసుకుంది, ఇంట్లో పూజ చేసుకుంది, టెంపుల్కి వెళ్ళింది. అండ్ అలాగే గాయత్రి మాత, మా ఇంటి దగ్గరలో గాయత్రి మాత టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికి కూడా వాళ్ళ అమ్మగారితో కలిసి వెళ్ళింది అనమాట యశస్విని. సో చాలా ట్రెడిషనల్ అమ్మాయి యశస్విని అయితే. వాళ్ళ నాన్నగారు ఎలా కావాలి అనుకున్నారో అలా అయితే పుట్టిందనమాట బంగారు తల్లి యశస్విని. సో వన్స్ యశస్విని వచ్చిన తర్వాత మా ఇంట్లో అంతా కూడా చాలా హుషారుగా ఉంటుంది.
సో, మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు అంతే కదా! ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక ఆనందము. సో, ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిందండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా మమ్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తున్నారనమాట. ఇప్పటివరకు మా డాడీ చేశారు కదా! అమ్మవారికి అక్షింతలేయడము, కుంకుమ, పసుపుతో పూజ చేయడం అది కూడా చేస్తున్నారనమాట. వన్స్ ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే లక్ష్మీదేవి మంత్రం అనేది చదవడం స్టార్ట్ చేసాము. स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यांतरहिते देवी आद्यशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोस्तुते श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोस्तुते महालक्ष्माष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमन्नारः सर्वसिद्धिमावाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेन् नित्यं महापापविनाशनं द्विकालं यः पठेन् नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन् नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन् नित्यं प्रसन्नवरदा शुभा महालक्ष्माष्टकं सम्पूर्णम् దండం పెట్టుకో యశస్విని దండం పెట్టుకోవాలి నువ్వు కొట్టేలా పాప కూడా వేస్తుంది పాపం మీ చేతిలో చేయి 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 ఈ పట్టు అదే పాదాల దగ్గర వేయాలి దేవుని పాదాల దగ్గర. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి అమ్మవారికి హారతి ఇస్తున్నాను అనమాట. హారతి, ధూపము, అగరబత్తి కూడా వెలిగించాను. మొత్తం అందరం కూడా అమ్మవారికి అగరబత్తీలు అయితే చూపించాము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మన ఇండియన్ ట్రెడిషన్ బ్యూటీ అనమాట. నాకు ఎస్పెషల్గా మన ఇండియన్ ట్రెడిషన్ హిందూ సంప్రదాయంలో నచ్చేది ఏంటి అంటే ఈ ఎస్పెషల్గా ఈ పూజలు, ఈ కార్యక్రమాలు, ఈ ట్రెడిషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ నాకైతే చాలా ఇష్టం అండి. ఈవెన్ నేను ఎక్కడున్నా సరే, లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఉన్నాను దీపావళికి. సో లాస్ట్ ఇయర్ కూడా నేనైతే ప్రసాదాలు తయారు చేశాను. అమ్మవారికి పులిహోర ప్రసాదము అండ్ అలాగే గారెలు అవి వేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట. పూజ చేసుకున్నాను. అప్పుడు చింటుగాడు కూడా ఉన్నాడు అనమాట. సో మేమిద్దరం కలిపి లాస్ట్ ఇయర్ దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో నేనేంటి అంటే ఎక్కడున్నా, ఈవెన్ ఇంటి దగ్గర ఉన్నా, బెంగళూరులో ఉన్నా, వేరే అదర్ సిటీలో ఉన్నా కూడా ఫెస్టివల్స్ వచ్చాయి అంటే మస్ట్ అండ్ షుడ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్గా ఇలా ఏదన్నా పండుగ వస్తే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి కూడా జరుగుతాయి. ఫ్యామిలీస్ అందరూ ఒక చోట ఉంటారు, చక్కగా రెడీ అవుతారు, గేమ్స్ అవి ఆడుకుంటాము, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము. సో ఏదైనా ఫెస్టివల్ వస్తే కానీ మా ఇంట్లో ఏంటి అంటే అందరూ కలిపి ఒక చోట చేరరు అనమాట. నార్మల్ డేస్లో ఏంటి అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఏమన్నా ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు, దీపావళి, వినాయక చవితి ఇలాంటివి వస్తే ఏంటి అంటే అందరూ కూడా ఒక చోట చేరి ప్రశాంతంగా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నేనైతే ఫైనల్గా అమ్మవారికి హారతి కూడా ఇవ్వడం జరిగిందండి. చూసారా, మన యశస్విని బుజ్జి తల్లి అయితే గంట కొడుతుంది అనమాట. వాళ్ళ తాతయ్య గారిని ప్రత్యేకంగా అడుగుతుంది, తాత నేను గంట కొడతాను అని చెప్పి ప్రత్యేకంగా అడిగి మరీ తీసుకుందనమాట. ఇప్పటికైతే మేము 2 సార్లు అమ్మవారికి హారతి ఇచ్చాము. 2 సార్లు కూడా యశస్విని బుజ్జి తల్లి కొట్టింది గంట. చాలా ఇష్టం మన యశస్వినికి అయితే ఇలా పూజలు, టెంపుల్స్ విజిట్ చేయడం అవన్నీ చాలా ఇష్టం అనమాట. సో మేమైతే ఎక్కువగా యశస్విని టెంపుల్స్కే తిప్పుతాం అనమాట. ఏమన్నా అకేషన్ ఉన్నా కూడా టెంపుల్కి తీసుకెళ్తాము. సో ఫైనల్గా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో యశస్విని చూసారా ఎలా క్యూట్గా హారతి తీసుకుంటుందో. సో ఏంటి అంటే తను హారతి తీసుకోవడమే కాదనమాట, మనకు కూడా హారతి క్యూట్గా పెడుతుంది, చాలా చక్కగా పెడుతుంది హారతి కూడా.
సో ఏంటి అంటే బాగా హ్యాపీగా మేమైతే పూజ సెలబ్రేట్ చేసుకున్నాము. పూజ కార్యక్రమం కూడా చక్కగా జరిగింది. సో మన యశస్విని బుజ్జి తల్లి అయితే వాళ్ళ తాతగారికి కూడా హారతి ఎలా క్యూట్‌గా పెడుతుందో చూసారా? వాళ్ళ నాన్నమ్మకి పెట్టింది, వాళ్ళ అమ్మకి పెట్టింది, వాళ్ళ అత్తకి, వాళ్ళ నాన్నగారికి అండ్ అలాగే వాళ్ళ తాతయ్యకి కూడా పెడుతుంది చూసారా? అలా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వాదం ఇస్తదనమాట. సో ఎస్పెషల్‌గా మన యశస్విని బుజ్జి తల్లి ఈరోజు లక్ష్మీదేవి అమ్మ అనమాట. సో అమ్మతో సమానం. సో మేమైతే అమ్మవారి చేత ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాము. సో లాస్ట్‌గా నేనైతే మా మమ్మీ, డ్యాడీ చేత అక్షింతలైతే వేయించుకున్నానండి. సో నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య, వదిన కూడా అక్షింతలైతే వేయించుకున్నారు. మన బుజ్జి తల్లి యశస్విని కూడా ముందుంటదనమాట. సో ఇలాంటి ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్నింటికి కూడా ముందుంటది. సో చక్కగా మన బుజ్జి తల్లి యశస్విని కూడా అక్షింతలైతే వేయించేసుకుంది. నెక్స్ట్ ఇంకా నేను కూడా మా అన్నయ్య, వదిన చేత అక్షింతలైతే వేయించుకున్నాను. ఆ తర్వాత నేను కూడా మన బుజ్జి తల్లి యశస్వినికైతే అక్షింతలేసాననమాట. సో యాక్చువల్‌గా మేమేంటి అంటే దీపావళి మధ్యాహ్నం రోజు మేము తయారు చేసుకున్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ తింటాము. ఈవినింగ్ టైము అమ్మవారి పూజ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతాము. అమ్మవారి పూజ జరుగుతదనమాట. సో వన్స్ అమ్మవారి పూజ జరిగిన తర్వాత మేము ఇంటి దగ్గర అరుగు మీద దీపాలు అవి పెడతాము. వన్స్ దీపాలు అవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ గోంగూర కాళ్ళుంటాయి కదా! మేము డీవిటీ అంటాం అనమాట. డీవిటీలు కొట్టడం అయితే జరుగుతది. ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళందరూ కూడా కొడతారనమాట. గోంగూర కాడకి కాటను క్లాత్ కట్టేసి పెడతారు. లాస్ట్ ఇయర్ నేను బెంగుళూరులో ఉన్నాను కదండీ! అప్పుడైతే మిస్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్ నేనైతే కొట్టలేదు డివిటీలనేవి. ఈ ఇయర్ అయితే నేను కొడతాననమాట. నేను, మా బుజ్జి తల్లి యశస్విని. సో మేమిద్దరం ఎలిజిబుల్ దానికి. సో అదనమాట. సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఫర్దర్‌గా చూపిస్తాను. అసలు మేము ఇంకా క్రాకర్స్ ఎలా కాల్చాము, ఫ్యామిలీ అందరం అవన్నీ కూడా. సో వన్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చూసారా మా మమ్మీ అయితే ఇల్లంతా కూడా మామిడాకులు కట్టారనమాట. గుమ్మాలన్నింటికి కూడా. సో మేము ఏ పండగ వచ్చినా కూడా ఇలా పచ్చగా మామిడాకులు అయితే కడతారనమాట. మా డాడీ, మా మమ్మీ ఇంట్లో ఉన్న గుమ్మాలన్నింటికి కూడా పచ్చగా మామిడాకులు అయితే కడతారండి. సో మన బుజ్జి తల్లి యశస్విని చూసారా ఎంత యాక్టివ్‌గా ఉందో. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ సెపరేట్‌గా ఫోటో తీసుకున్నాం. ఇంకా మేము కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మా మమ్మీ, మా డాడీతో తీసుకున్నాము. ఇంకా శాండీ, నేను, మా మమ్మీ, డాడీ అందరం తీసుకున్నాం అనమాట ఫొటోస్. అండ్ అలాగే నేను, మా డాడీ కూడా తీసుకున్నాము. ఏ ఫెస్టివల్ అయినా వచ్చినా కూడా మేము ఇలాగే సరదాగా పూజ చేసుకొని ఫొటోస్ అన్నీ తీసుకుంటాం అనమాట. చాలా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మాకు అలా అలవాటు అనేది వచ్చేసింది. సో సరదాగా ఎంజాయ్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం అయితే మాకు బాగా అలవాటు అయిపోయింది. సో ఈ మధ్యనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తున్నాను. వ్లాగ్స్ అన్నీ కూడా. సో ఇలా మనకి ఫొటోస్ అన్నీ తీసుకోవడం వల్ల మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో నేను ఎప్పుడైనా బయటికెళ్ళినా, ఎక్కడైనా బెంగుళూరులో ఉన్నా కూడా సరదాగా ఈ ఫొటోస్ అన్నీ కూడా చూసుకుంటా ఉంటాను. ఇవన్నీ కూడా మెమరీస్ అనమాట. సో ఫ్యామిలీతో క్రియేట్ చేసుకునే మెమరీస్. కొట్టేచ్చండి దిబ్బు దిబ్బు దీపావళి యశస్విని గుర్తుపెట్టుకో. దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చిన నాగుల చవితి. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చిన నాగుల చవితి. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చిన నాగుల చవితి. ఆకలేసాను దాని యశస్విని. పట్టుకోమ్మా. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి. రెండో దీపావళి యశస్వినికి. సెకండ్ దీపావళి దండం పెట్టుకోమ్మా. దీపానికి అలా దండం పెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు వెలిగించండి అమ్మ. వెలిగించేద్దాం. ఫస్ట్ ఫుల్గా తర్వాత దగ్గరికి చేసుకుంటారు. అయ్యో స్టాండ్ వెలిగించు. వెలిగించు పెట్టు. అది గుడ్ గర్ల్.
ఓకే 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 గుడ్ గర్ల్ ఓకే వెలిగిందా బంగారు యశస్విని గాయస్ మన బుజ్జి తల్లి యశస్విని చూసారా ఎంత క్యూట్ గా చూస్తుందో నన్ను. యాక్చువల్ గా ఫస్ట్ టైం దీపం పట్టుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ దీపావళి చిన్న పాప కదా, ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. దీపం చూసారా ఎంత క్యూట్ గా పట్టుకొని నవ్వుతుందో. సో నేనైతే మన బుజ్జి తల్లి యశస్విని చేత క్యూట్ గా దీపం పెట్టించాను. పట్టుకొని చూసారా భయం ఎక్కువ, భయపడుతుంది బంగారు తల్లి యశస్విని. ఫోటోగా అది వీడియో. యశస్విని హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ అను. సో మేమైతే మా అరుగు మీద దీపాలు పెట్టేసుకున్నాము. దీపాలు పెట్టేసుకుని ఓన్లీ దీపాల వెలుగులోనే నిలబడ్డాము. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాం అనమాట. మనం ఇలా పువ్వులు వచ్చి అందరూ ఒకటే పట్టుకుంటాం. పట్టుకోండి ఇంకోటి పట్టుకోండి, అది ఇచ్చేసి ఇంకోటి పట్టుకోండి, అది ఇచ్చేసి ఇంకోటి పట్టుకోండి, ఇది నువ్వు పట్టుకో, అది మీరు పట్టుకోండి. అది సరే అంతే. సో క్రాకర్స్ అన్ని కాల్చామన్నమాట. మా డాడీ స్విచ్ బోర్డ్ వేశారు. నేనైతే స్విచ్ బోర్డ్ దగ్గర ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకున్నాను. చాలా బాగా వచ్చాయి. సో నెక్స్ట్ ఇంకా నేను మా మమ్మీ మా వదిన కూడా మా డాడీ ఒక స్విచ్ బోర్డ్ వేశారు. మా అన్నయ్య వీడియో తీస్తుంటే సరదాగా మేమైతే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ నేనైతే మతాబా కాలుస్తున్నాను అనమాట. సో ఎప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ పూజ జరిగిన తర్వాత ఈ డ్యూటీలు అయిపోయాక దీపాలు పెట్టేసి మేమైతే క్రాకర్స్ అన్నీ కాల్ చేస్తాము. క్రాకర్స్ కాల్ చేసిన తర్వాత మేము ఏమన్నా ఎక్స్ట్రాగా ఫోటోషూట్ తీసుకోవాలి అంటే తీసుకుంటాం అనమాట. సో మేమైతే ప్రతి ఇయర్ అలాగే చేస్తాం. మా వదిన అయితే ఇంట్లో ముగ్గేస్తుంది. లాస్ట్ ఇయర్ దివ్య వేసింది అనమాట. నేను మిస్ అయ్యాను కదా, లాస్ట్ ఇయర్ ఇంటి దగ్గర లేను. ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను వేసాను ముగ్గు. సో ఈ ఇయర్ అయితే మా వదిన వేసింది అనమాట ముగ్గు. మీకు అది కూడా చూపిస్తాను. సో నేనైతే మతాబా కాలుస్తున్నాను. యాక్చువల్గా నేను పెద్ద పెద్ద టపాసులు అయితే వేయనండి, భయం అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి నాకు చేయి కాలిపోయింది అనమాట. ఒక చైల్డ్హుడ్లో మా డాడీ మా మమ్మీ ఇంకా నేను అన్నయ్య కూర్చొని క్రాకర్స్ కాలుస్తున్నాము. అలా కాలుస్తున్నప్పుడు ఈ కాకరకాయ ఒకటి డాడీ చేతి మీద పేలిపోవడం వల్ల డాడీకి చెయ్యి అంతా కాలిపోయింది అనమాట. మాకు కూడా చిన్న చిన్న నోటి దగ్గర, హ్యాండ్కి, ఫింగర్స్ దగ్గర, ముక్కు దగ్గర చిన్న చిన్న పార్ట్స్ అయితే కాలిపోయినాయి అనమాట. సో అప్పటి నుంచి కూడా దీపావళి అంటే చాలా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుంటాము. చిన్న చిన్న మందులే, ఓన్లీ మతాబులు, కాకరకాయ ఒత్తులు,
భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాంబిళ్ళలు, తాళ్ళు ఉంటాయి కదా. సో వీటితోనే మేమైతే మోస్ట్లీ దీపావళి అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇంకా పెద్ద పెద్దవి చిచ్చుబుడ్లు ఇలాంటివి అయితే డాడీ అయితే వేస్తారు. డాడీ కానీ శాండీ కానీ వేస్తారనమాట. నేనైతే వాటి జోలికి కూడా వెళ్ళను అనమాట. సో ఇంకా మా ఇంట్లో దేవుడికి చేసిన పూజ దగ్గర కూడా నేనైతే ఫొటోస్ తీయించుకున్నాను. సో మీరు నా ఫొటోస్ చూస్తే నేను ఎప్పుడు కూడా ఈ దేవుడి మందిరం దగ్గర ఫోటో అయితే మ్యాండేటరీగా తీయించుకుంటానండి. సో నెక్స్ట్ మా ఇంట్లో అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేశాము. సో ఇంకా మా ఇంట్లో క్యూట్గా నేనైతే ఫుల్ ఫొటోస్, హాఫ్ ఫొటోస్, దీపావళి సరదాగా ఫొటోస్ అయితే తీయించేసుకుంటున్నాను నేనైతే. మా వదిన చాలా బాగా తీసింది ఫొటోస్ అన్నీ కూడా, నాకు మా వదిన తీసింది అనమాట. ఇంకా నేను ఫ్యామిలీ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా మా అన్నయ్యకి, మా వదినకి అండ్ అలాగే ఇంకా కపుల్ ఫొటోస్ అయితే తీసాను. నెక్స్ట్ ఇంకా మా వదిన, ఇంకా నేను. సో ఇలా కాంబినేషన్స్ ఫొటోస్ అనేవి తీసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా. సో ఏమైనా బర్త్డే పార్టీస్ వచ్చినా, బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీలు అండ్ అలాగే ఏదైనా ఫంక్షన్ వచ్చినా కూడా మేము ఏంటి అంటే ఇలాగ పర్టికులర్ ఫొటోస్ స్టేటస్లో పెట్టి హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని, సో ఏది ఉన్నా కూడా మేము ఇలా స్టేటస్ అయితే పెట్టుకుంటాం అనమాట సరదాగా. నేనైతే క్రాకర్స్ కూడా ఇంట్లో కొన్ని కాకరగొత్తులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటితో కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నానండి. సో చాలా బాగా జరిగిందనమాట. దీపావళి అయితే చాలా బాగా జరిగింది. ఇంట్లో కూడా నేను చిన్న చిన్న క్రాకర్స్ అయితే కాల్చాను అనమాట, సరదాగా ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి. సో ప్రతి సంవత్సరం అయితే మేము దీపావళి ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంట్లో కూడా ముగ్గు వేసామని చెప్పాను కదా, ఆ ముగ్గులో కూడా దియాస్ అవి పెట్టి మేమైతే డెకరేషన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మాకు పాసిబుల్ అయితే ప్రతి సంవత్సరం కూడా సరదాగా ఒక రీల్ అనేది చేస్తాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా ఒక రీల్ అనేది చేస్తాము. సో ఈ సంవత్సరం అయితే సరదాగా ఒక 2 రీల్స్ అయితే మేము చేసాము. సో రీల్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఎస్పెషల్గా దీపావళి అంటే దీపాల పండుగ కాబట్టి నేను దియాస్తో కూడా ఫొటోస్ అయితే తీయించుకున్నాను. దీపాలతో కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ మా అన్న, వదిన అందరికీ కూడా దీపాలతో ఫొటోస్ అయితే తీశాను. ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం పండగ ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే మన యశస్విని బుజ్జి తల్లి రావడం అనమాట. సో ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మా మమ్మీ కూడా సింగిల్గా ఫొటోస్ అయితే తీసానమాట. మా మమ్మీకి అండ్ అలాగే నేను, మా మమ్మీ ఇంకా కాంబినేషన్స్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే దియాస్తో కూడా మా మమ్మీకి ఫొటోస్ అయితే తీసానండి. అండ్ అలాగే నేను, మా అమ్మ అండ్ అలాగే మా వదిన అందరం కూడా కాంబినేషన్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. దీపావళికి దియాస్ కూడా మేమైతే రంగోలీలో అలంకరించేసామన్నమాట. సరదాగా ముగ్గు దగ్గర కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్లో పదే పదే రావన్నమాట. సో మేమైతే ఎస్పెషల్గా పండగ వస్తే తప్ప ఇలా గ్యాదరింగ్స్, ఫోటోషూట్స్ అనేవి జరగవు ఫ్యామిలీ వైజ్ అనమాట. సో మేమందరం కూడా గ్యాదర్ అయ్యి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటాము, మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. నాకు ఇలా సరదాగా ఉంటే ఇష్టం అనమాట. ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇలా ఫెస్టివల్స్ ఇలా సరదాగా యాక్టివ్గా ఉండడం ఇష్టం. ఇంకా మా అన్నయ్య, మా వదిన, మా మమ్మీ, మా డాడీ అందరం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము సరదాగా. సో మేమైతే రీల్ కూడా చేసామండి. ఈ రీల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. నా అవుట్ఫిట్ ఫొటోస్, చాలామంది నా జ్యువెలరీ సెట్ ఎక్కడ తీసుకున్నా అని చెప్పి అడిగారు ఇన్స్టాగ్రామ్లో. నేను జ్యువెలరీ సెట్ పర్చేస్ చేసిన లింక్ కూడా ఇచ్చానండి, మీకు కావాలి అంటే చెక్అవుట్ అవ్వండి. నా అవుట్ఫిట్ ఫొటోస్, దీపావళి ఫొటోస్, వీడియోస్, ఈ వీడియో కూడా పర్టికులర్గా ఇప్పుడు చూపించే రీల్ కూడా నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సపరేట్గా నేను యూట్యూబ్లో షార్ట్స్లో కూడా నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో గాయ్స్ ఇదన్నమాట ఈ సంవత్సరం దీపావళి పండుగ అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నీ కూడా మేము చదువుతాము. నేనైతే ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు ఎలా అనిపించాయో మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గాయ్స్ మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మెంబర్షిప్స్ అనేవి మన ఛానల్ క్రియేట్ అయ్యాయి. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో గాయ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ కూడా అలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.